మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన హడావిడి అంతా ఇంతా కాదు. అయితే అధికారానికి దూరమయ్యాక గంగుల సైలెంట్ అయ్యారు. బీఆర్ఎస్ పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాల్లో కూడా పెద్దగా కనిపించడం లేదు. అప్పుడప్పుడు దర్శనమిస్తున్న మునుపటి దూకుడు ప్రదర్శించడం లేదు. ఆయా కార్యక్రమంలో పాల్గొన్న అంతా దూకుడు కనిపించడం లేదు. దాంతో ఆయన పొలిటికల్ ఫ్యూచర్ పై రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ బలమైన నాయకుడు, బీసీ వర్గాల్లో మంచి పట్టున్న నేత. ఓటమనేది తెలియకుండా తన రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అత్యంత సన్నిహితుడు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు ఒక వెలుగు వెలిగారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పార్టీ మారడంతో జిల్లాలో గంగుల కమలాకర్ ప్రాబల్యం మరింత పెరిగింది. ఈరోజు కర్ణాటక ప్రజలందరూ ఒక కాళ్ళు మొక్కి చెప్తాండ్రు, ఈ రాహుల్ గాంధీ కాంగ్రెస్ నమ్మకండి, 5 నెలలు ఆగం చేసిండు, మా దగ్గర కరెంటు లేదు, మా దగ్గర ఇప్పుడు గుజరాత్ లో పోయి నీళ్లు తెచ్చుకుంటారు. నీళ్ళ కరువు మన పింఛని బట్టే. కేసీఆర్ ఒక్కడే మన భవిష్యత్ తరాన్ని కాపాడతాడు. 15 సంవత్సరాలు ఎంతో మార్పు తీసుకొచ్చిన, 15 సంవత్సరాలలో ఎన్నో రోడ్లు వేసినాం, 15 సంవత్సరాల్లో ఎన్నో నీళ్ళు తీసుకొచ్చినాం. కొడుకుగా, మీ బిడ్డగా, మీ కళ్ళ ముందు పెరిగిన వాడిని కాబట్టి మీరు అందరూ కారు గుర్తు ఆశించాలి. నా సీతారాముల గుళ్ళో పెన్షన్ చేస్తాను చెప్పేసి అంటాను, మళ్ళీ మోసం చేస్తే మన పరిస్థితి గట్లయితుంది. 2009లో టీడీపీ నుంచి తొలిసారి కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలిచిన కమలాకర్ తెలంగాణ ఉద్యమ ఎఫెక్ట్తో కేసీఆర్ బాట పట్టారు. 2014 ఎన్నికల కంటే ముందు బీఆర్ఎస్లో చేరారు. 2014, 2018, 2023 ఎన్నికల్లో వరుసగా బీఆర్ఎస్ నుంచి గెలిచి ప్రస్తుతం కరీంనగర్ నుంచి 4వ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిన తర్వాత కమలాకర్ సైలెంట్ అయ్యారు. పూర్తిగా హడావుడి తగ్గించేశారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా అంతగా దూకుడు ప్రదర్శించలేదు. అభివృద్ధి కార్యక్రమాల్లో, పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. కరీంనగర్లో ఉన్న ఇంటికే పరిమితమవుతున్నారు. ఎప్పుడూ మీడియాలో కనపడే కమలాకర్ ఇప్పుడు మీడియాకి దూరంగా ఉంటున్నారు. దాంతో ఆయన వ్యవహార శైలి బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కమలాకర్ మనసులో ఏముందో అంతుపట్టక ఆయన అనుచరులు కూడా జుట్టు పీక్కుంటున్నారు. 2009లో మొదటిసారి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గంగుల అప్పట్లో ఆ పార్టీలో రేవంత్ రెడ్డితో కలిసి పనిచేశారు. వారిద్దరి మధ్య మంచి రిలేషన్ ఉందంటారు. అందుకే గంగుల ప్రభుత్వం పైన కూడా ఎలాంటి విమర్శలు చేయడం లేదు. దాంతో ఆయన కాంగ్రెస్లోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ మారే విషయాన్ని ఆయన ఖండిస్తున్నారు. బీఆర్ఎస్ని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే ఇప్పటికే కరీంనగర్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ముఖ్య నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ చేరికల వెనక గంగుల హస్తం ఉందంటున్నారు. అందరినీ అధికార పార్టీలోకి పంపించి టైం చూసుకుని ఆయన కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని అంటున్నారు. అందుకే ఆయన పొలిటికల్ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారట. మరి చూడాలి మున్ముందు ఏం జరుగుతుందో. For more videos like this, subscribe Big TV channel.